సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వార్షిక గిరి ప్రదక్షిణ మంగళవారం ఉదయం తొలి పావంచ వద్ద నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు గోవింద గోవింద జై నరసింహ నామస్మరణలతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తుల రాకతో సింహాచలం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడుతున్నాయి. గత ఏడాది గిరి ప్రదక్షిణలో సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొనగా, ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. గిరి ప్రదక్షిణ నిర్వహణ కోసం మొత్తం 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల్లో నియమించారు. భద్రతా చర్యల్లో భాగంగా 2,700 మంది పోలీస్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, జనసంచార నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి రథం బయలుదేరనుంది. గిరి ప్రదక్షిణను భక్తులు తమ అనుకూలమైన ఏ ప్రదేశం నుంచైనా ప్రారంభించి తిరిగి అదే ప్రదేశంలో ముగించుకొని వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలిసారిగా 6 కొత్త ప్రారంభ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం మార్గమంతా 115 తాగునీటి కేంద్రాలు, 595 మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అల్పాహారం, ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నాయి. ఉచిత వైద్య శిబిరాలు, అత్యవసర సేవల కోసం అంబులెన్సులను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు. సింహాచలం గిరి ప్రదక్షిణ భక్తుల రద్దీతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతుంది.